75 years వరకు కూడా చేయొచ్చు ఎవరైనా. కంఫర్టబుల్ ఆసనాలే చెప్తాను నేను, పెద్ద పెద్ద ఏం చెప్పను. అంటే సూటబుల్ టైం ఒక ఆసనం అవేర్నెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అండి నెక్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. నెక్ బెండింగ్ మన యొక్క ఇక్కడ గొంతు దగ్గర స్లోగా ఇలా తీసుకెళ్ళండి, మెల్లగా పైకి. అన్నీ ఒక్కొక్కటేసారి చేద్దామండి, రెండోసారి అవసరం లేదు. నెక్స్ట్ సైడ్ లుక్స్. ఒకసారి ఎడం వైపు, కంప్లీట్ ఎడం వైపు చూడాలి. ఒకసారి మళ్ళీ కుడివైపు చూడాలి, మీ మెడను తిప్పండి మెల్లగా. నెక్స్ట్ క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి, మెల్లగా తిరగాలండి. చాలా నిదానంగా తిరగాలి, స్లోగా తిరగాలి. నెక్స్ట్ అండి ఇప్పుడు మనము షోల్డర్స్ ఎక్సర్సైజ్ అండి. షోల్డర్స్ ముందర స్ట్రెచ్ చేయండి పైకి. బ్రీత్ ఇన్, పైకి బాగా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ షోల్డర్ స్ట్రెచ్ చేయాలండి. మళ్ళీ ఇంకొకసారి ఇదొకటి, గాలి పీల్చుకుంటూ పైకి. నెక్స్ట్ రెండు చేతులు ముందరకండి. హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు ఎలా స్టిఫ్గా ఉంటారో అలా ఈ షోల్డర్ లెవెల్లో స్ట్రెచ్ చేయండి. ఇట్లా చేసి ఇలానే ఉండాలి, మీ బాడీ కంప్లీట్ వెనక్కి పోవాలి. కట్టి చక్రాలు. నెక్స్ట్ మళ్ళీ ఇటు నుంచి ఎడం వైపు నుంచి. నెక్స్ట్ అండి షోల్డర్స్ మీద మీ ఫింగర్స్ పెట్టండి. రెండు ఎల్బోస్ ఇలా టచ్ చేయండి 2 సార్లు. 1 2 రివర్స్. 1 2. చేయగలిగిన వాళ్ళు చేయండి. 4 5 6 7 8 9 10 చాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 పూరా చేసి హెడ్ మీద పెట్టుకోండి. ఇలా ఫస్ట్ హెడ్ మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దాన్ని రివర్స్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేస్తూ మీ కాళ్ళ ఫింగర్స్ మీద లేవాలి. తాడాసనం. సరే చాలు. దీనివల్ల హైట్ పెరుగుతారండి. పిల్లలతో చేయించండి. హైట్ పెరుగుతారు పిల్లలతో. వృక్షాసనం అండి. కింద ఒక కాలు పెట్టి పైన ఒక కాలు ఎంతవరకు పెట్టగలితే అంతవరకు పెట్టండి. కొంతమంది మన తొడ వద్ద పెట్టుకోలేని వాళ్ళు మోకాలు చెప్పు మీద పెట్టుకునే వాళ్ళు గిలకల మీద పెట్టుకోండి. రామోద్ గారు తెచ్చున్నప్పుడు గట్టిగా పెడతారు. నా సముద్రాన్ని ముందర రాడండి, కనిపించలేదు. మనం చేతితో ముట్టుకోండి. కిందికి మెల్లగా గాలి వదులుతూ కడుపుని లోపలికి సర్చ్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ అండి అర్ధచక్రాసనం. స్పైన్ ప్రాబ్లం వచ్చిన కూడా అప్పటికప్పటికి కొంచెం మినిమం కొంచెం ఇబ్బంది లేకుండా ఉండడానికి వెనక్కి బాగా దీంతో. నెక్స్ట్ అండి దీంట్లో లాస్ట్ ఆసనం త్రికోణాసనం. 2 కాళ్ళ మధ్యన గ్యాప్ పెట్టండి. 1.5 feet 2 feet మీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే బెటర్. ఎడం వైపుకి ఫస్ట్ మెల్లగా ఇలా ఉంటున్నానండి. కుడి చేయి పైకి పెట్టాను, రూఫ్ చూస్తున్నా. రూఫ్ మళ్ళీ కుడివైపు బెండ్ అవుతున్నా, ఎడమ చేతి పైకి వెళ్తున్నా, రూఫ్ చూస్తున్నా. ఎడమ చేతిలో నుంచి రూఫ్ చూస్తున్నా. దీన్ని ఇలా చేయలే స్ట్రెచ్ అలాగే ఉంటుంది. గాలిని మొత్తం వదిలేసి ఇంకా కిందికి వచ్చి చేయి. మళ్ళీ గాలి నుంచి పైకి రావాలి. మళ్ళీ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ ఇలా ఉంచాలి. గాలి కానీ కడుపుని లోపలికి రావాలి. అందరం కూర్చుందామండి. అంటే ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి ఇది కూడా చేస్తే. బేసిక్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. ఇలానే కూర్చొని 20 minutes వాటర్ తాగాలి. టప్ప వాటర్ తాగద్దు. ఒక టానిక్ లాగా తాగద్దు. చుక్క మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు తాగద్దండి, మంచినీళ్ళు తినాలి. అంటే పళ్ళతోని చూయింగ్ చేయాలి. అప్పుడే మనకి లాలాజలం ఊరుతుంది. ఓకేనా? అలా చేయడం లేదు, చాలా కష్టంగా ఉంటుంది. ఇది అలవాటు అయిపోయింది సార్. ఇది
నెక్స్ట్ అండి అందరూ బటర్ఫ్లై మోడ్లోకి రండి అండి. బటర్ఫ్లై మోడ్, జస్ట్ బటర్ఫ్లై మోడ్లోకి రండి. ఇట్లా దీన్ని భద్రాసనం అంటారు. భద్రాసనం, బి భద్రాసనం. నెక్స్ట్ అండి వజ్రాసనం. వజ్రాసనం కూర్చోబెట్టప్పుడు ఇట్లా కూర్చోకండి, నొప్పిలేస్తుంది. వేడి నొప్పిలేస్తుంది. ఇలా కూర్చోండి. ఇలా కూర్చోండి. సిమ్యులేషన్ ఎక్స్ప్రెషన్ నిదానంగా గాలి పీల్చుకోండి, ప్రశాంతంగా గాలి వదలండి. ప్రశాంతంగా గాలి పీల్చుకోండి, ప్రశాంతంగా గాలి వదలండి. రాంబాబు గారు ఇందాక చెప్పినట్టుగా ప్రకృతిలో పక్షి నుంచి ఎలా అయితే చూసి ఇన్స్పైర్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆసనము ఇందులో క్యామిల్ పోజ్, అర్ధ ఉష్ట్రాసనం అంటారు దీన్ని. ఇట్లనే మనము శక్తి మూమెంట్స్ బాగా అవుతుంది అనమాట. బ్రీత్ తీసుకొని వెనక్కి వెళ్ళండి. నెక్స్ట్ అన్న ఇది అర్ధ ఉష్ట్రాసనం అంటారు దీన్ని. నెక్స్ట్ ఉష్ట్రాసనం అంటే క్యామిల్ పోజ్, కంప్లీట్ క్యామిల్ పోజ్. రాని వాళ్ళు ఇలా చేయి పట్టుకొని ఇలా వెనక్కి దిప్పిలా, ఇలా వెనక్కి దిప్పిలా ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కుదిరి పక్షంలో బాగా. నెక్స్ట్ దీని తర్వాత శశంకాసనం అంటే కుందే. రెండు చేతులు ఇలా స్ట్రెచ్ చేసి పడగా, రెండు చేతులు ఇలా స్ట్రెచ్ చేసి కిందికి ఇలా పెట్టి డ్రాగ్ చేసుకుంటూ మీ ముక్కుని నుదుకుని భూమిని పెట్టండి. కనుక నిప్పులు లేకపోతే మళ్ళీ గాలి పీల్చుకుంటూ పైకి రావాలి. ఈ ఆసనం చేసిన తర్వాత కిడ్నీస్ బాగా టచ్ అవుతుంది అనమాట. అప్పుడు అవి కానీ బాగా మూవ్స్ బాగా ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి అండి పైకి స్ట్రెచ్. ఒకసారి దిగుతారు. నెక్స్ట్ అండి వజ్రాసనంలో రెండు కాళ్ళని స్ప్రెడ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్స్ పెట్టండి. రెండోసారి ఇలా దీనివల్ల లంగ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అండి రెండు కాళ్ళు ఇందాక కూర్చుని ఫస్ట్ దండాసనంలో వచ్చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఏదో లేపి మళ్ళీ మీరు ఎడమ వక్రాసనం అయిపోయిందండి. నెక్స్ట్ మీరు బోర్లో పడుకోండి. మకరాసనం. మకరం అంటే ముసలి. అన్ని ఈజీ ఆసనం ఉన్నాం. ఇందులో శవాసనం ఈజీగా వేస్తాను. శవాసనం వేసే వాళ్ళు ఎంతమంది ఒక్కాసనం కరెక్ట్గా శవాసనంలో శవం కదలదు. నెక్స్ట్ అంటే మీకు ఒక చెయ్యి ఇలా పెట్టుకోండి. ఎడమ చెయ్యి కోపరాసనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆవిడండి. భారతదేశంలో ఉన్న ఇస్కాన్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా వైద్యుడు ఆయన. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. సేతు బంధాసనం అంటే బ్రిడ్జ్ అంటే ఈ రెండు చేతులతో మీ యొక్క కాళ్ళ గిలకలు పట్టుకోండి. లేదు కుదరని వాళ్ళు ఇలా కింద పెట్టండి. గాలి వదులుతూ మెల్లగా కిందికి రండి. సేతు బంధాసనం అంటే బ్రిడ్జ్. మళ్ళీ ఒకసారి గాలి పీల్చుకుంటూ పైకి లేవాలి. గాలి వదులుతూ కిందికి రావాలి. ఓకే అండి. నెక్స్ట్ రెండు కాళ్ళు
ఆపండి. ఇందాక ప్రశాంతంగా ఉండండి. 2 కాళ్ళు ముందులు పెట్టండి. ఇప్పుడు ఉత్తాన పాదచరణాసనం అంటే 2 కాళ్ళు ఓన్లీ 30 degrees మాత్రం ఏదో లేవు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీ కడుపు షేక్ కాదంటే నేను రామ్ చేస్తాను. కడుపు షేక్ అవుతుంది. బ్రీత్ అవుట్. అంటే మీ ముందు ఒకేసారి ముందు దగ్గర తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎందుకు పోతుంది మంచిది ఒకసారి అనుకోండి. దయచేసి శవాసన 2 కాళ్ళ మధ్యలో 1.5 feet గ్యాప్. అది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాణశక్తి అన్ని కింద భాగం మెడ భాగాన్ని ఆనందంగా ఉంటారు. మీ బాడీ అన్ని పార్ట్లు అన్ని పార్ట్లు మెల్లగా కుడివైపుకి తిరగండి. అందరూ కూడా కుడివైపుకి మెల్లగా తిరగండి. కుడి కాలు మీద ఎడమ కాలు పెట్టండి. మీ యొక్క కుడి చేతిని ఫోల్డ్ చేసి హెడ్ కింద పెట్టుకోండి. ఫస్ట్ ఒక్కటే 5 seconds 10 seconds. ఆ తర్వాత మెల్లగా పైన ఎడమ చేతికి ఇలా మెల్లగా లేవండి. మీరు ఒకసారి మీ కడుపు మీద చేతులు పెట్టుకోకుండా గాలి వదిలితేప్పుడు కడుపులో పడిపోతుందా, గాలి తీసుకున్నప్పుడు కడుపులో పడిపోతుందా ఒకసారి చెప్పండి. మళ్ళీ మీరు చెక్ చేసుకోకండి. రోజు తీసుకునే గాలి కదా, తీసుకున్నప్పుడు బయటికి రావాలి, వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. జనరల్ శాస్త్రం. జనరల్ కపాల్ బాతి. కపాల్ అంటే హెడ్, బాతి అంటే ప్యూరిఫికేషన్. కపాల్ బాతి అనేది హెడ్ ప్యూరిఫికేషన్. అంటే హెడ్ క్లీన్ మొత్తం అంతా కూడా క్లీనప్ అయింది. ఆ క్లీనప్ కావడానికి 50, 100 నుంచి స్టార్ట్ చేసి మీరు 500, 1000 కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్యూచర్లో. అంటే టైం సెన్స్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనం ఒక 25 చేద్దామండి. సింగిల్ స్ట్రోక్, ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క స్ట్రోక్ రావాలి. జ్ఞానముద్ర స్పైన్ స్ట్రైట్. ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రిలేషన్ ఆటోమేటిక్ అయింది. థ్యాంక్యూలో పెట్టండి. ఇది జ్ఞానముద్ర, ఇది వాయుముద్ర. అంటే మనం ఇండెక్స్ ఫింగర్ని లాక్ చేస్తాం దీంతో. ఇప్పుడు దీంతో మనము కుడి పొట్ట తెలుపుతున్నాము. ఎడ పొట్ట తెలుపుతున్నారంటే ఉంగరం వేలు కానీ మధ్యలో కాదు, ఇలా లేదా 2 కలుపుతాం. 1, 2, 1, 2. ఇప్పుడు నేను ఎడమ శాస్త్రం నుంచి గాలి తీసుకుంటున్నా. మెల్లగా మళ్ళీ ఫింగర్స్ నుంచి బ్రీత్ అవుట్. రైట్ నుంచి బ్రీత్ అవుట్ కానీ మళ్ళీ బ్రీత్ ఇన్. మళ్ళీ ఇలా పెట్టాను. తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్ ఒక రౌండ్. ఇది సైకిల్ అండి. ఎక్కడి నుంచి గాలి పీల్చుకున్నాము 3:1:2 చేయొచ్చు. అండ్ సేమ్ 1:1:2 చేయొచ్చు. అంటే 3 రెట్లు గాలి పీల్చుకుంటూ అట్లా వస్తుంది స్పీడ్. తప్పు జరుగుతుంది నిశ్చలంగా ఉన్నప్పుడు గాలి ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రహ్మణి, భ్రామరి ప్రాణాయామం. మనము 2 చేతులు చెవులు మూసేయండి, ముక్కును మూసేయండి, కళ్ళను మూసేయండి. హమ్మింగ్ చేయండి దీంతో. అంటే తుమ్మెర భ్రామరి అంటే మకారం రావాలి. విమానం
ఉండండి, అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండండి. సేమ్ స్పైన్ మూడు సార్లు ఓంకారం చెప్పుకుందాం. అకారం, ఉకారం, మకారం.